గారు ఇంకా సంబంధిత అధికారులు ఒక దగ్గర కూర్చొని వెంటనే పరిష్కారం అయ్యేటి ఏమేమి ఉన్నాయో వాటిని క్లియర్ చేసాం. తర్వాత ఇట్లా ఇప్పుడు ఇంతమంది భోజనాలు అంటే కూడా వాళ్ళు అది ఒక గ్రూప్ అంటే కష్టం, అది ఒక కాబట్టి అది ఫస్ట్ అర్జెంట్గా దాని గురించి ఏం చేద్దాం అనేది ఒక రేపు మళ్ళీ నేను ఇంటే రూట్లో వస్తాను, మీకు మళ్ళీ టైం ఇస్తాను. వచ్చినప్పుడు ఏంటన్నా కూర్చొని దీని గురించి మీరు అన్ని రాసుకొని వస్తే కొన్ని క్లియర్ చేసేసి నేను చెప్పేసిపోతాను. దాని గురించి కలెక్టర్, మీరు, నేను, మన అధికారులు, ప్రజాప్రతినిధులు కూర్చొని చేద్దాం. కూడా అత్యంత ఉత్సాహంగా మరి జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రారంభోత్సవాలు రకరకాల వ్యాపారాలను అభివృద్ధి చేసి మహిళలు బాగా అభివృద్ధి జరగాలి. ఏ కుటుంబంలో అయితే ఆడవాళ్ళు సంతోషంగా ఉంటారో ఆ కుటుంబం సంతోషంగా ఉన్నట్టు, ఏ కుటుంబాలు అయితే సంతోషంగా ఎక్కువ ఉంటాయో ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందినట్టు. మహిళల్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి గతంలో మనకు వైఎస్ఆర్ గారు పావుల వడ్డీ ఉంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి వడ్డీ లేకుండా మహిళలకు మరి సపోర్ట్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు స్వతహాగా వ్యాపారాలు చేసుకోవాలి. ఈ మహిళా సంఘాలలో 1 కోటి మంది చేరాలి. మీరందరూ కూడా దయచేసి చేర్పించాలి. మన ఒక కుటుంబం, మన ఇంట్లో మనం చెరువు గట్ల మీద మేకలు, కోళ్ళు, మరి గొర్రెలు పోసుకొని సంబరాలు చేసుకుంటున్నారని చెప్పినప్పుడు మరి అప్పుడు కాదు సంబరం అయింది. 30,000 కోట్ల అప్పును పెట్టిపోతే 21,000 కోట్ల రూపాయల వరకు ఈ రోజు 2 లక్షలు ఉన్నటువంటిది లోపడుతున్నటువంటి రైతులకు అందరికీ మాఫీ చేసి ఇవాళ కష్టపడ్డ రైతుకు మరి వాళ్ళ ఇంట్లో కాసులు చెల్లించే విధంగా సన్న వడ్లకు బోనస్ తోటి ప్రతి ఒక్క రైతుకు, సన్న వడ్లు పండించిన రైతుకు సంబరాన్ని ఇచ్చింది. అసలు ఇప్పుడు ఈ పండుగ జరుగుతుంది. అధ్యక్షులు కూడా ముందుకు రావాలని కోరుతున్నాం. మరి ఏదైతే రైతు పార్టీ మీటింగ్లలో కానీ డిస్కస్ చేసి ఆ రైతులను కూడా ఆదుకునే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా రైతు భరోసా కూడా తప్పకుండా వేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ. అదే విధంగా ఇక్కడ కూడా బాసర గురించి చెప్పారు. బాసర దేవాలయం మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే డెవలప్ అయింది. ఇవాళ IIIT కూడా మన ప్రభుత్వాలలోనే డెవలప్ అయింది. ఈరోజు మరి వాటిని పెండింగ్ పెట్టిన వాళ్ళు. మేము గత 2 నెలల క్రితం ఒక మీటింగ్ పెట్టాం దేవాలయాల గురించి. దాంట్లో ప్రత్యేకంగా బాసరకు కూడా ప్రత్యేకంగా ఒక 50 కోట్ల రూపాయలు కేటాయించాలని మేము నిర్ణయం. మన సురేఖమ్మ గారు, మన దేవాదాయ శాఖ మంత్రి గారు ఆధ్వర్యంలో మీటింగ్ అయింది. ఇంకొక మీటింగ్ పెట్టి పూర్తి స్థాయిలో దాని మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని దానికి ఎంత ఖర్చు అవుతుందో టెంపుల్కు, ఆ టెంపుల్ కావాల్సినటువంటి నిధులు చేసి ఈ ప్రాంతం నుంచి సరస్వతి అమ్మవారి యొక్క గొప్పతనాన్ని, కీర్తిని ప్రపంచానికి చాటుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళతో ఉంటూ వాళ్లకు మానసిక స్థైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నాం ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు కూడా కౌన్సిలర్స్ కావాలి, మాకు కౌన్సిల్ చేసే వాళ్ళు కావాలని కూడా అడిగిర్రు. అది కూడా మేము పెంచుతాం. ఇక్కడ గైనక్ డాక్టర్ కూడా రెగ్యులర్ ఇక్కడే ఉండేటట్టుగా కూడా అమ్మాయిల కోసం అది కూడా ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా వాళ్ళకి బాధ వచ్చినప్పుడు ఎవరితో చెప్పుకోవాలనేది కూడా ఉంది. అలాంటి కొరతను కూడా తీర్చడం కోసం మేము మళ్ళీ ఒక మీటింగ్, నేను కానీ, వీసీ గారు, తర్వాత కమిటీ ఉంది, తర్వాత కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మేము కూడా వీళ్ళు 1 ఇయర్ నుంచి అబ్జర్వ్ చేసినటువంటి ఇష్యూస్ను, తర్వాత గతంలో వచ్చినటువంటి సమస్యలను అవన్నిటిని క్రోడీకరించి ఇంకా ఏం చేయగలిగితే వాళ్లకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాం. ఈ సూసైడ్స్ వైపు వెళ్లకుండా ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొనేటట్టుగా వాళ్ళకు ఒక మానసిక స్థైర్యాన్ని కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. అడిగిర్రు. సో థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఒక డాక్టర్ కావాలని అడిగిర్రు, లేడీ డాక్టర్ను. ఇది కూడా మీరు 30 బెడెడ్ హాస్పిటల్ అనేది ఒకటి చాలా అవసరం. ఎందుకంటే 9-10,000 మంది ఉంటారు కాబట్టి ఇది ఉంది కాబట్టి తప్పకుండా తొందరలోనే నిర్మాణం చేస్తాం. 30 పడకల హాస్పిటల్ కూడా తొందరలోనే నిర్మాణం చేస్తాం.